ఆయనో ఆదర్శ ఎమ్మెల్యే, ఉత్తమ మంత్రి. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు నిమ్మల రామానాయుడిపై పాటలు కూడా కనిపిస్తాయి. అయితే ఇదంతా పై ప్రచారం మాత్రమే. ఆయన సొంత నియోజకవర్గంలో మాత్రం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో నడుస్తున్నట్టే రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుంది. వైఎస్ఆర్సీపీ నేతలే టార్గెట్గా వేధింపుల పర్వం కొనసాగుతుంది. తనను తాను మహాత్ముడిగా ప్రచారం చేసుకునే నిమ్మల లోకేష్ రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా తన నియోజకవర్గంలో అమలు చేస్తున్నారు. ఇలా తనపై పాటలు పాడించుకుంటారు. రోడ్లపై రిక్షాలు తొక్కుతారు. నీకు 1500, నీకు 1500 అంటూ ప్రజల్ని ఊరిస్తుంటారు. ఈ కాలంలో కూడా ఇలాంటి నేతలుంటారా అనిపిస్తోంది కదా. ఇదంతా సోషల్ మీడియాలో మంత్రి నిమ్మల రామానాయుడు చేసుకునే ప్రచారం. ఇలా పైకి మంచోడిలా కనిపించే నిమ్మల పాలకొల్లులో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ నేతలను వేధింపులకు గురిచేస్తూ కేసులు పెట్టిస్తున్నారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని అదే దళితులపై ప్రయోగించడం ఈయన గారి స్పెషాలిటీ. ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పెట్టడం ఇంకా దుర్మార్గం. రామానాయుడు గారిని చూసి అందరూ కూడా చాలా మంచి వ్యక్తి, రోడ్ల మీద టిఫిన్ చేస్తూ ఉంటాడు, పబ్లిక్తో మమేకమైపోతాడని చెప్పి అందరూ అనుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. ఆయన మాత్రం ఆ లోపల మనస్తత్వం వేరు, పై కనిపించేది వ్యక్తిత్వం వేరు. 2022లో పాలకొల్లులో లబ్ధిదారులకు టిడ్కో ఇళ్ల గృహాల పంపిణీ జరిగింది. ప్రోటోకాల్ ప్రకారం నిమ్మలను ఆహ్వానించారు. శిలాఫలకంలో తన పేరు పెద్దగా లేదనే కారణంతో 50 మంది కార్యకర్తలతో ప్లకార్డులతో సభలోకి వచ్చి హడావుడి చేశారు నిమ్మల. ఈ క్రమంలో వైఎస్ఆర్సీపీ నేతలకు నిమ్మలకు మధ్య వాగ్వాదం జరిగింది. కట్ చేస్తే 2024లో టీడీపీ అధికారంలోకి రాగానే ఈ ఘటనపై ఓ వ్యక్తితో మంత్రి ఫిర్యాదు చేయించారు. ఈ కేసులో 24 మందిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఏకంగా ఈ కేసును సిబిసిఐడికి అప్పగించారు. పలానా రోజు నేను ఇలా చేశాను, నేను కేసులు పెట్టినా సరే నన్ను పట్టించుకోలేదని చెప్పేసి ఈరోజు మినిస్టర్ అహంకారంతో మరి మళ్ళీ మా అందరి మీద కూడా ఏదో నన్ను ఇలా తోసేసి నన్ను చొక్కా పెట్టి లాగేశారు, నన్ను కిందేసి కొట్టేశారని చెప్పేసి ఎస్టీ కేసు కింద మరి ఎవరో ఒక వ్యక్తిని మరి బలవంతంగా అతను డబ్బులు ఇచ్చారో లేకపోతే ఇంకో రకంగా చెప్పారో తెలియదు, కానీ బలవంతంగా అతని చేత కేసు పెట్టించి ఈరోజు మా మీద బనాయించడం, దాన్ని ఏమో సిఐడికి అప్పచెప్పడం, ఇంత దారుణమైన పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదు. ఇక యలమంచిలి ఎంపీపీ ఎన్నికల సందర్భంగా 3 వ్యక్తుల ఫిర్యాదుతో ఏకంగా 42 మందిపై ఒకే రోజు కేసు నమోదు చేయడం మరొక సంచలనం. పోలీసులు వీఆర్ఓ విధులకు ఆటంకం కలిగించారనేది ఈ కేసు. అదే రోజు టీడీపీ నాయకుడి ఫిర్యాదుతో వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గూడాల గోపి, కీలక నేతలు గుండం నాగబాబు, ఎడ్ల తాతాజీతో సహా పలువురిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. ఇక్కడ కూడా 3 ఎస్సీలపైన, ఒక ఎస్టీ పైన అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అక్కడితో అయిపోలేదు. ఎంపీపీ ఎన్నికలో టీడీపీ ఓడిపోయిందనే అక్కసుతో ప్రోటోకాల్ అమలు చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. మమ్మల్ని పార్టీలోకి ఆహ్వానించారు, మేము వెళ్ళలేదు. దానికి కక్షపూరితంగానే ఆయన వ్యవహరిస్తున్నట్టు మాకు అనిపిస్తుంది. నిమ్మల రామానాయుడు గారు దేనికి ప్రోటోకాల్ మాకు ఇవ్వట్లేదండి. మేము లీగల్గా ప్రొసీడ్ అవుతాము. యలమంచిలి మండల ఎంపీపీ ఎలక్షన్లో మరి 42 మంది మీద కేసులు పెట్టి, ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి, అలాగే పోలీస్ స్టేషన్ మీద దాడి చేశామని, వీఆర్ఓ గారి చేత ఏమో మేము రూల్స్ అతిక్రమించామని చెప్పి 42 మంది మీద అన్యాయంగా కేసులు పెట్టి మరి ఈరోజు కోర్టులు తిప్పడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రస్తుతం పాలకొల్లులో నడుస్తున్న రెడ్ బుక్ రాజ్యాంగం. పైకి మహాత్ముడిగా ప్రచారం చేయించుకునే నిమ్మల ఇలా చేతిలో రెడ్ బుక్ పట్టుకుని తన ప్రాంతంలో అరాచక పాలన సాగిస్తున్నారు.